హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. సండే నా లంచ్ ఇలా ఉండిందండి. బాస్మతి రైసు, ఉసిరికాయ చట్నీ రీసెంట్గా పెట్టిందండి, ఆమ్లెట్. ఇక్కడ నేను అన్కుక్డ్ బాస్మతి రైస్ 50 గ్రామ్స్ తీసుకొని దాన్ని కుక్ చేసుకున్నాను. ఎవ్రీ సండే చికెన్, మటన్ ఇవి తింటాం. బట్ ఈ సండే రీసెంట్గా పెట్టిన ఉసిరికాయ చట్నీ వేడివేడి అన్నంలో వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినాలని ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ ప్రకారం రైస్ని కుక్ చేసుకున్నాను. నేను వీక్ డేస్ అన్నిట్లో కూడా ఏంటంటే దాలియా, బ్రౌన్ రైస్, అలాగే బ్లాక్ రైస్ ఇట్లాంటివి తీసుకుంటానండి. సండే స్పెషల్గా బాస్మతి రైస్ తీసుకున్నాను ఈరోజు. అందులోకి ఈ చట్నీ అండి రీసెంట్గా పెట్టింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం రైస్ ఈ చట్నీతో తిని ఆమ్లెట్తో, ఇంకొంచెం రైస్, పప్పుచారు. ఈరోజు మునక్కాయ పప్పుచారు చేశారు, సో దాంతో కూడా తిన్నాను. పప్పుచారులో మనం ప్రతిసారి చింతపండే వేసుకోకుండా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. అయితే మన పులుపుకి తగినంతగా మనము నిమ్మరసం ఒక బౌల్లో పిండుకొని మనకి ఎంత పులుపు అవసరమో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చింతపండుకు బదులుగా మనం పప్పుచారు మొత్తం కుక్ అయిన తర్వాత అందులోకి నిమ్మరసం మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటే అది అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సండే అసలు చికెన్ లేదు, మటన్ లేదనే ఫీల్ కూడా లేదు నాకు. నేనైతే ఈ సండే సాటిస్ఫాక్షన్ అండ్ పర్ఫెక్ట్ లంచ్ అయితే అయిపోయిందండి నాది. టేస్ట్ చాలా బాగుంది. చట్నీతో తిన్న రైసు, అలాగే ఈ మునక్కాయ చారు వేసుకొని తిన్న రైస్ కూడా చాలా బాగుంది. నేను చెప్పాను కదండి మీతో నిమ్మరసం వేయాలని చెప్పేసి. పప్పు అంతా ఈ విధంగా మునక్కాయ వేసుకుని చేసుకున్న పప్పుచారు మంచిగా తెరలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పప్పుచారు వేడి ఆరిన తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి మనము కొంచెం నిమ్మరసం, ఒక కంప్లీట్ నిమ్మకాయని ఇట్లా పిండుకొని మనకి ఎంత పులుపు అవసరమవుతుందో అంత వేసుకొని ఆరిన తర్వాతే వేయండి, ఆరకముందు వేయొద్దండి, ఎందుకంటే చేదవుతుంది. కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మీకు ఎంత పులుపు అవసరమో వేసుకొని తింటే టేస్ట్ టూ యమ్మీగా ఉంటుంది. అలాగే నేను ఈవినింగ్ 4:30కి ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళి వస్తూ సుగంధ తీసుకొచ్చానండి బాటిల్లో. దాంట్లోనే వాళ్ళు ఒక ప్యాకెట్ ఇచ్చారు, కటోరా, అలాగే నానబెట్టిన సబ్జాలు. అవి నేను ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గడ్డ కట్టిందండి. నాకు ఇట్లా సుగంధ డ్రింక్స్ ఇట్లాంటి ఏదైనా కూడా బాగా కూల్గా ఉంటే ఇష్టం. సో ఆ గడ్డ కట్టిన సబ్జాలు కటోరాలో మనం తెచ్చుకున్న సుగంధ వేసుకొని చాలా ఎంజాయ్ చేశాను. అసలు మంచి కూలింగ్ ఉంది, చాలా బాగుంది.